నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతం మనతో పాటు ఫైనాన్షియల్ అడ్వైజర్ పుప్పాల రాఘవరావు నాయుడు గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సో వారితో మాట్లాడి ఫైనాన్షియల్ ప్లానింగ్కి సంబంధించిన అనేక రకాల విషయాలను వారి విశ్లేషణ ద్వారా తెలుసుకుందాం. నమస్తే రాఘవరావు గారు. నమస్తే అండి. రాఘవరావు గారు, ఇప్పుడు ఫైనాన్షియల్ ప్లానింగ్లో భాగంగా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ని మనం ఎలా సంప్రదించాలి, వారి యొక్క అవసరాన్ని మనం ఎలా గుర్తించుకోగలగాలంటారు? ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నా అభినందనలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ. ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది అదొక హ్యాబిట్ అవ్వాలండి. యాక్చువల్గా అది ఒక హ్యాబిట్లా మారాలి. అది లైక్ మనం మార్నింగ్ లేచిన వెంటనే మనం ఏదైతే అన్నీ ప్రాపర్గా సిస్టమేటిక్గా స్కెడ్యూల్ టైమింగ్ చేస్తేనే మన ఆఫీస్కి రీచ్ అవ్వగలం. సో అలాగే మన ఫైనాన్సెస్ కూడా ఎప్పుడైతే మన చేతిలో డబ్బులు పడడం స్టార్ట్ అవుతాయో, లెట్ ఇట్ బి ఎనీథింగ్, లెట్ ఇట్ బి త్రూ ఎంప్లాయ్మెంట్ అనే కానీ, లేకపోతే మీ బిజినెస్ పరంగా కానీ, ఏ ఇన్కమ్ అయినా కానీ, ఫస్ట్ చేతిలో డబ్బులు పడిన వెంటనే అంటే అడ్వైజర్ తర్వాత వస్తారు. ఫస్ట్ హ్యాబిట్ అనేది మనకి ఫ్యామిలీలోనే కల్టివేట్ అవ్వాలండి. అండ్ దీంట్లో పిల్లలకి బేసికల్లీ పేరెంట్స్ కూడా చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేయాలి. మనం హౌ టు హ్యాండిల్ మనీని ఎట్లా హ్యాండిల్ చేయాలి, వాళ్ళతో చిన్న చిన్న లెక్కలు వేయించడం. ఇంట్లో ఏమన్నా ఖర్చు పెట్టిన వెంటనే అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ పిలిపించి కొద్దిగా అది రాసిపెట్టు, లేకపోతే ఒక చిన్న డైరీ మెయింటైన్ చేయి, లేకపోతే వాళ్ళకి ఏదైనా పాకెట్ మనీ ఇస్తుంటే ఆ పాకెట్ మనీ నువ్వు ఎలా చేస్తున్నావో మనం చిన్న ఫ్రేమ్వర్క్ తయారు చేసి ఇవ్వాలి వాళ్ళకి. అంటే నీకు ఎంత అమౌంట్ వస్తుంది, ఎక్కడ ఖర్చు పెడుతున్నావు, అదొకటి తెలిస్తే సరిపోతుంది దట్ ఏజ్. తర్వాత ఆ హ్యాబిట్ కన్నా మన ఇంట్లో ఇన్కల్కేట్ చేయడం స్టార్ట్ చేసాం అనుకోండి, పెద్ద అయిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు ఎంత అమౌంట్ వస్తుంది, ఎక్కడెక్కడ స్పెండ్ చేస్తుందో తెలిసిపోతుంది. అంటే ఇది ఒక ఏజ్ వరకు. తర్వాత మనకి శాలరీ పరంగా చూసుకుంటే ఫస్ట్ శాలరీ జాబ్ వస్తుంది. ఓకే, ఇవాళ రేపు అంతా సాఫ్ట్వేర్ జాబ్స్, యూత్ అంతా కూడా చాలా అంటే హెఫ్టీ అమౌంట్స్ వాళ్ళ చేతిలోకి వస్తున్నాయి. అవును, చిన్న వయసుకి చాలా పెద్ద శాలరీస్ ప్యాకేజెస్ వస్తున్నాయి. ఈవెన్ బిఫోర్ మన స్టడీస్ కంప్లీట్ అవ్వకముందే వాళ్ళు డిసైడ్ అయిపోతున్నారు, నేను ఇంత శాలరీకి ఇంత ప్యాకేజ్కి అయితే నేను కంపెనీస్తో డైరెక్ట్గా మాట్లాడుతున్నారు వాళ్ళు. నేను ఇంత ప్యాకేజ్ అయితే నాకు బాగుంటుంది, నాకు ఇంత ప్యాకేజ్ కావాలి అంటే అంత మాట్లాడుతున్నారు. 22-23 ఏళ్ళ వయసుకి 12 lakhs ప్యాకేజీ, 16 lakhs ప్యాకేజీ అడుగుతున్నారు. సో అట్ ద సేమ్ టైం మనం ఒక్కసారి యాజ్ పేరెంట్స్ ఒక్కసారి మనం క్వశ్చన్ చేసుకోవాలి. పిల్లలు ఆ టైంకి వచ్చేటప్పటికి మనం పిల్లలకి ఎంతవరకు ట్రైనింగ్ ఇచ్చాము ఫైనాన్షియల్ ప్లానింగ్ విధంగా. బికాజ్ మన అందరం ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకుని వచ్చిన వాళ్ళమే. ఓకే, రైట్ ఫ్రమ్ కొత్తగా పెళ్ళైతే మనం ఫస్ట్ ఒక సింగిల్ రూమ్ ఇంట్లో ఉంటాం. అంటే ఇక్కడ మెట్రో సిటీస్ కానీ కాస్మో సిటీస్ కానీ చూసుకుంటే లైఫ్ స్టార్ట్ అయ్యేది సింగిల్ రూమ్ నుండి. వాళ్ళు ఎంత పెద్దోళ్ళు అయినా సరే ఇన్కమ్ని బట్టి మనం ఇల్లు చూసుకుంటాం. ఫస్ట్ స్టార్టింగ్ ఇన్కమ్, సపోజ్ ఒక ఎంప్లాయీ ఉన్నారు, 10,000 రూపీస్ శాలరీ వస్తుంది జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. సో ఆబ్వియస్లీ మనం ఏం చేస్తాం, ఒక సింగిల్ రూమే చూసుకుంటాం. తర్వాత వైఫ్ కూడా అనుకుంటుంది, ఓకే మనకి అమౌంట్ సరిపోవట్లేదు, సో షీ విల్ ఆల్సో స్టార్ట్ గోయింగ్. అంటే తను కూడా మళ్ళీ వేరే జాబ్ చూసుకోవడం స్టార్ట్ అవుద్ది, డబుల్ ఇన్కమ్ అవుతారు. అప్పుడు ఏం చేస్తారు, పిల్లలు ప్లానింగ్ చేసుకుంటాం. పిల్లలు ప్లానింగ్ అయినప్పుడు థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ ఖర్చులు ఎక్కువ అవుతాయి అండ్ అకామిడేషన్ కూడా సరిపోదు. అప్పుడు ఏంటంటే విల్ ట్రై టు మనం ఎక్స్పాండ్ చేసి మళ్ళీ ఇంకొక ఏదైనా ఒక సింగిల్ బెడ్రూమ్ నుంచి డబుల్ బెడ్రూమ్ ప్లాన్ చేస్తాం. అవసరాలు పెరుగుతాయి, ఫ్యామిలీ సైజ్ పెరుగుతుంది, నీడ్స్ పెరుగుతాయి, వాంట్స్ పెరుగుతాయి. ఎన్ని పెరిగే కొద్దీ మనం పెంచుకుంటూ పోతాం. దట్ మీన్స్ వీఆర్ ప్లానింగ్ ఫర్ అవర్ ఫ్యామిలీ. అలా మనం యాజ్ పేరెంట్స్ మనం ప్లాన్ చేసుకుంటూ మనం పిల్లల్ని కూడా గ్రూమ్ చేసుకుంటూ వెళ్తున్నాం. అట్ ద సేమ్ టైం మనం పిల్లలకి కరెక్ట్గా మనం
పాస్ ఆన్ చేస్తున్నామా లేదా అది మనం క్వశ్చన్ చేసుకోవాలి యాజ్ పేరెంట్స్. బేసికల్గా అది క్వశ్చన్ చేసుకోవాలి చిన్నప్పటి నుంచి. సో ఇందాక నేను చెప్పినట్టు ఒక చిన్న డైరీ పెట్టి లేకపోతే ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి, అంటే కొద్దిగా ఏజ్ వచ్చిన తర్వాత, ఏజ్ రాకముందు మాత్రం చిన్న ఒక గేమ్ లాగా వాళ్ళతో ఆడుకుంటున్నాను డైలీ. ఓకే, నీ 10 రూపీస్ ఇస్తున్నా, అట్లా సమ్ గేమ్స్, ఫైనాన్షియల్ గేమ్స్. అంటే మనీ అనేది ఒక దే షుడ్ నాట్ ఫీల్ లైక్ ఒక లావిష్ ఇది కాదు, అంటే ఒక రెస్పాన్సిబుల్ ఫీల్ అయినట్టు వాళ్ళకి మనం చేసుకెళ్తే చిన్నప్పటి నుంచి చేయాలండి అది. అప్పుడు దే విల్ ప్లాన్. ఇప్పుడు ఎందుకు ఫైనాన్షియల్ అడ్వైజర్ రోల్ బాగా, మీరు ఇందాక అడిగిన క్వశ్చన్కి ఫైనాన్షియల్ అడ్వైజర్ రోల్ బాగా ఇంపార్టెంట్ ఎక్కువైపోయిందంటే, ఇందాక మనం అనుకున్నట్టు లైక్ ఎక్కువ అమౌంట్స్, హెఫ్టీ అమౌంట్స్ వచ్చి బ్యాంకుల్లో పడిపోతున్నాయి. అండ్ లైఫ్ స్టైల్స్ చాలా డిఫరెంట్ లైఫ్ స్టైల్స్. ఇప్పుడు నార్మల్గా అంటే ఇప్పుడు ఒక జనరేషన్ బ్యాక్ వెళ్తే ఒక 40,000 30,000 అలా ఇన్కమ్ ఉంటే సరిపోయేది. ఓకే, ఇప్పుడు నౌ ఒక సిక్స్ డిజిట్ ఇన్కమ్ ఉంటే కానీ వాళ్ళు సెట్ అవ్వలేకపోతున్నారు. అవును, ఓకే, అలా అయిపోయింది. సో ఈ ప్యాకేజీలన్నీ వచ్చేటప్పటికి ఏంటంటే నీడ్స్ కన్నా వాంట్స్ ఎక్కువైపోతున్నాయి. కరెక్ట్. సో ఆ నీడ్స్కి వాంట్స్కి మనం డిఫరెన్షియేషన్ చిన్నప్పటి నుంచి ఇన్కల్కేట్ చేసుకుంటూ వెళ్ళాలి పిల్లలకి. దట్ వాట్ ఐ స్ట్రాంగ్లీ ఫీల్. బికాజ్ మన పేరెంట్స్, మన గ్రాండ్ పేరెంట్స్ మనకు చాలా లెసన్స్ చెప్పారు. అంటే పెద్ద బిజినెస్లు చేసేవారు అంతకుముందు, అన్నీ అలా కొలాబ్స్ అయిపోయి ఉన్నాయి. కొంతమంది ఇంకా సస్టైన్ అవుతున్నారు, కానీ మ్యాక్సిమం చూసుకుంటే బిజినెసెస్ కొలాబ్స్ అయిపోయినాయి. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్స్ దేవర్ అనేబుల్ టు హ్యాండిల్ చేయలేక. మా తాతలు ఏదో సామెతలు కూడా ఉంటాయి కదండి, అలా కూడా ఉంటాయి. మా తాతగారు ఎలా ఉండేవారు బ్యాగుల్లో కాయిన్స్, అంటే అప్పుడంతా కరెన్సీస్ క్యారీ చేసేవాళ్ళం, అట్టకల్లో పెట్టేవాళ్ళం, మంచాలు పెట్టేవాళ్ళం. సో దీస్ వర్ ద థింగ్స్ వీఆర్ హియరింగ్. కానీ మా పేరెంట్స్ ఊరికి వచ్చేటప్పటికి ఏమైంది, అది డ్యూ టు ఇంప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోవడం వల్ల దుబారా ఖర్చులు, సంపాదించుకున్న దాన్ని ఎక్కడ దాచిపెట్టుకోవాలి, ఎలా దాచిపెట్టుకోవాలి తెలియక దాన్ని మొత్తం ఆరిపోయినాయి అనమాట, ఎక్కడికి ఆరిపోయినాయి. మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ మళ్ళీ అవేర్నెస్ వస్తుంది, అమ్మో మా పేరెంట్స్ ఇలా ఉన్నారు, నేను ఇలా ఉండకూడదు అన్న జాగ్రత్తలు వస్తున్నాయి. సో అంటే దిస్ ఈజ్ హౌ ఇట్ గోస్ ఆన్ అండి, జనరేషన్ టు జనరేషన్ మారుతుంటాయి. కానీ ఇప్పుడు పేరెంట్స్ కూడా చాలా ఎడ్యుకేటెడ్గా ఉంటున్నారు. అండ్ నౌ ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ లెవెల్ అనమాట. అంటే ఇప్పుడు ఓకే, పేరెంట్స్ జాగ్రత్తగా ఉండి ప్లాన్ చేసుకుంటే ఒక విషయం. నెక్స్ట్ ఫైనాన్షియల్ అడ్వైజర్ రోల్ ఎప్పుడు వస్తుందంటే, మన బేసిక్ ఫైనాన్షియల్ నీడ్స్ అన్నీ మనం కంప్లీట్ చేసుకుంటున్నాం. లైక్ ఒక ఎమర్జెన్సీ ఫండ్ ఒకటి క్రియేట్ చేసి పెట్టుకుంటాం ఫస్ట్ ఎమర్జెన్సీస్కి. అంటే ఇప్పుడు సపోజ్ ఎనీ ఈవెంచువాలిటీ లైక్ ఇప్పుడు మన కోవిడ్ అప్పుడు చూసుకోండి, కోవిడ్ అప్పుడు ఆల్ ఇన్కమ్స్ అన్నీ ఒకసారి పడిపోయినాయి, అంటే లైఫ్ స్టాండ్ స్టిల్ అయిపోయింది. బట్ మనకి ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఇంపార్టెంట్, అది బేసిక్గా పెట్టుకోవాలి, ప్రతి ఫ్యామిలీలో పెట్టుకోవాలి ఎమర్జెన్సీ ఫండ్ అనేది. ఓకే, తర్వాత సేవింగ్స్, నార్మల్ సేవింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, మన పోస్ట్ ఆఫీస్, ఫిక్స్డ్ డిపాజిట్లు, అవన్నీ సేవింగ్స్. అండ్ దెన్ కమ్స్ లైఫ్ లాంగ్ గోల్ సెట్టింగ్స్. గోల్స్ ఎలా సెట్ చేసుకుంటాం అనేది, ఆ గోల్స్కి ఒక్కొక్క గోల్కి ఒక్కొక్క ఫండ్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళడం. ఓకే, అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఫ్యామిలీ స్టార్ట్ అయింది, స్టార్టింగ్ అప్పటి నుంచి కూడా మనం రిటైర్మెంట్ గురించి ఆలోచించాలండి. మ్యారేజ్ అయినప్పటి నుంచి, మ్యారేజ్ మనం మంచి జోష్ ఉన్న ఏజ్లో మ్యారేజ్ చేసుకుంటాం జనరల్గా 25 years. సో వాట్ ఆఫ్టర్ మై 60th year, అది కూడా ప్లాన్ చేసుకోవాలి. 25 ఏళ్ల వయసు అప్పుడే 60 ఏళ్ల తర్వాత పరిస్థితి అనేది ప్లాన్ చేసుకోవాలి. అంతే కదండి. ఇప్పుడు మనం జాబ్ ప్రిఫరెన్స్ చూస్తాము, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అని, స్టేట్ గవర్నమెంట్స్ అని ఎందుకు ఎగబడతాం మనం? ఒక పెన్షన్, నెలవారీ పెన్షన్ వస్తుంది, దాని తర్వాత రిటైర్మెంట్ ఏజ్ చూసుకుంటాం. అవును, గవర్నమెంట్ 58 years రిటైర్మెంట్ ఏజ్ అంటుంది, 60 చేస్తుంది, మళ్ళీ 58 అయ్యేటికి మనం అన్హ్యాపీ ఫీల్ అవుతాం, అయ్యో 2 ఏళ్ళు మళ్ళీ గవర్నమెంట్ సర్వీస్ పోతుందని చెప్పి. సో అంత ప్లానింగ్ చేసుకుంటాం, ఒక జాబ్ చూసుకునేటప్పుడే మనం ప్లాన్ చేసుకుంటాం. సో మన చేతిలో డబ్బులు పడినప్పుడే రిటైర్మెంట్ కూడా ప్లాన్ చేసుకోవాలి. సో 60 ఏళ్ల వయసులో బాగుండాలి అంటే 25 ఏళ్ల వయసు నుంచి ఆ ప్రాపర్ ప్లానింగ్ అనేది సరైన విధంగా చేసుకుంటే రిటైర్మెంట్ తర్వాత
అండ్ మనము బాగుంటూ మనతో పాటు కుటుంబ సభ్యులు కూడా బాగుంటారు. సమాజంలో కూడా ఒక గౌరవప్రదమైన లైఫ్ స్టైల్ అనేది కొనసాగించవచ్చు. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు ఒక ప్లానింగ్, సింపుల్ ప్లాన్, చిన్న ఒక దానికి చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. రైట్. అంటే రికరింగ్ డిపాజిట్స్ అని చాలా ఉన్నాయి. కానీ ది మోస్ట్ సక్సెస్ఫుల్ అంటే వెన్ వీ కమ్ టు ద టాపిక్ ఆఫ్ ఎస్ఐపి అనేది, ఇట్స్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ అండ్ 40 years డౌన్ ద లైన్ మీరు చూసుకున్నా కానీ ఇట్స్ ద మోస్ట్ పర్ఫార్మింగ్ ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్ అనమాట. యా, ఎస్ఐపి అనేది. అండ్ ఆ విధంగా కానీ మనం ప్లాన్ చేసుకుంటే వీ కెన్ స్టార్ట్ విత్ 1000 rupees a month చేసుకున్నా కానీ 60 years మన రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చేటప్పటికి crores rupeesలో మనం ఒక కార్పస్ ఫండ్ మనకి. రైట్, బిగ్ కార్పస్. ఎందుకంటే పిల్లలు పెద్దోళ్ళు అవుతారు, మళ్ళీ వాళ్ళు ఎర్నింగ్ స్టార్ట్ చేస్తారు, అదంతా వేరే విషయం. కానీ వాట్ ఫర్ మీ అనేది ఆలోచించాలి. ఇఫ్ ఎవ్రీ వన్ థింగ్స్, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించారనుకోండి, నా గురించి ఏంటి రిటైర్మెంట్, గవర్నమెంట్ ఎలాగో పెన్షన్ ఇస్తుంది, అది కాకుండా నా డబ్బులతోటి వాట్ ఫర్ మీ, వాట్ ఫర్ మై వైఫ్, అలా ఆలోచిస్తే, పేరెంట్స్ ఆలోచిస్తే పిల్లలు ఆటోమేటిక్గా ఆ ట్రాక్లోకి వచ్చేస్తారు. పేరెంట్స్ కారు వచ్చేటప్పటికి ఆబ్వియస్గా పిల్లలు కూడా ఫైనాన్షియల్ గా సెటిల్ అయిపోయింటారు, జాబ్లు అయిపోయి మ్యారేజ్ అయిపోయింటాయి. బట్ వాళ్ళు సెటిల్ అయిపోయి వెళ్ళిపోతారు బయటికి. బట్ మనం ఏంటి, మనకేంటి అనేది ఆలోచించాలి. అప్పుడు మనం ఎవరి మీద ఆధారపడక్కర్లేదు. ఒక కింగ్ లాగా, కింగ్ అండ్ క్వీన్ లా బతకచ్చు మనం. అది అంటే దట్స్ అన్ ఇంపార్టెంట్ మెసేజ్ నేను కన్వే చేద్దాం అనుకున్నాను. అంటే యూత్ బేసికల్గా చాలా అంటే కేర్ఫుల్గా ఆలోచించాలి. ఇది మనం హెల్త్ పరంగా ఇప్పుడు కరోనా మనకి చాలా చాలా గుణపాఠాలు నేర్పించింది. అంటే ఈవెన్ మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాం, మాస్క్ పెట్టి మాట్లాడుతున్నాం, ఎవరైనా షేక్ హ్యాండ్ ఇవ్వాలని ఆలోచిస్తున్నాం. ద సేమ్ వే ఒక రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు కూడా వెనక ముందు ఆలోచించాలి. 60 years తర్వాత ఏమో చెప్పలేం, లైఫ్ ఎలా ఉంటుందో తెలియదు. అని ఇప్పటి నుంచి అవన్నీ హ్యాబిట్స్ క్రియేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది అని నా ఉద్దేశం అండి. రైట్.